జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమః. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 14/4/2024 ఆదివారం శ్రీ క్రోధీనామ సంవత్సర చైత్ర శుక్ల షష్ఠి మొదలుకొని 20/4/2024 శనివారం చైత్ర శుక్ల ద్వాదశి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మేషం, బుధుడు మీనం వక్రగత్య స్థానంలో, శుక్రుడు మీనం, కుజుడు కుంభం, చంద్రుడు మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను తప్పకుండా పొందుతారు. దూరంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవన్నీ సక్సెస్ అయ్యే దిశగా మీరు ప్రయాణిస్తారు. మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలలో మీకు కలిసి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో మీరు ఒక ప్రణాళిక రచిస్తుంటారు. స్థిరాస్తులు కొనాలి, లేదా స్థిరాస్తులు పెంపొందించుకోవాలి, లేదా ఇల్లు నిర్మాణం అనుకోండి, అటువంటి దాన్ని మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీకు ప్రణాళికలు, మీరు చేసినటువంటి ఆలోచనలు మీకు కార్యరూపంలో పెడుతుంటారు. తప్పకుండా సక్సెస్ దిశగా మీరు నడుస్తుంటాయి. ఆర్థిక పరమైన లావాదేవీలలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ ఉండకండి. మిమ్మల్ని పెద్దరికంగా లేదా మిమ్మల్ని పిలుస్తుంటారు, దానికి మీరు వెళ్ళకండి. ఎక్కడనో ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తే కొన్ని మాటలు కానీ లేదా ఈ చెడు అటువంటి పొందే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ఆచితూచి ఈ మధ్యవర్తిత్వంలో వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి, తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు లేదా ఉన్నతమైనటువంటి మంచి కాలేజీల్లో సీట్లు పొందే దిశగా మీకు ఉంటుంది. వీసా ప్రయత్నం చేయండి. విదేశాలకు చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు సఫలీకృతమవుతారు. అనుకోని వినుకొని కొన్ని లాభాలు కూడా మీ ముందుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ లేదా మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు కొంత శుభ వార్తలు లేకుండా శుభాలు పొందేటట్టుగా ఉంటుంది. మీరు కొన్ని ఉద్యోగాలలో రిజైన్ చేసి ఇంకో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారికి కూడా లాభసాటిగా మీకు కనబడుతున్నది. స్త్రీలకు ఉన్నతమైనటువంటి విలువలు కానీ ఉన్నతమైనటువంటి స్థానాలు పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. స్థిరాస్తులు కానీ లేదా మంచి విలువగల వస్తువులను ఈ వారం కొని తెచ్చుకుంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. ఇరుగు పొరుగు వారితోని ఇంటి పక్కకు కానీ ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. బంధుత్వాలు కలుపుకుంటారు. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి బంధుత్వము, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కిరికిరి అనుకోండి, అటువంటివన్నీ మీకు సమసిపోయి నూతనమైనటువంటి బంధుత్వాలను నెలకొల్పుకుంటారు. ఈ వారం అంతా మీకు హాయిగా ప్రశాంతంగా ఉండేటువంటిగా మీకు కనబడుతున్నాయి. కాకపోతే ఇంట్లో కుటుంబ పరంగా కొన్ని మాటలలో లేదా కొన్ని అభిప్రాయాలలో కొత్త తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. ప్రేమ అటువంటి వ్యవహారాలలో కొంత బెడిసి కొట్టేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అన్నిట్లలో కొంత ఆచితూచి వ్యవహరిస్తే వాటిని కొంత అధిగమించేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత శ్రమ తప్పదు, అయినప్పటికీ కూడా లాభాలు పొందుతారు. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని వినుకొని ఖర్చులు కూడా మీ మీద పడుతుంది. ఈ ఖర్చులు తగ్గట్టుగా ఆదాయం కూడా మీ చేతికి రావడం జరుగుతుంది. మీ పిల్లలు మంచి మార్కులు కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెచ్చుకుంటారు. దాంతో మీరు ఎంత చింత చికాకున్నా కూడా కొంత సంతోషంకు మీకు గురిగాక తప్పదు.
చాలా ఆనందమైనగా ఈ వారం ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో కొంత ధనాదాయం పెరుగు దిశగా మీరు ప్రయత్నిస్తారు. తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా వ్యాపార పరంగా ఉన్నవారికి కానీ కొన్ని లాభాలు మీరు పొందుతారు. కొన్ని నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు మీకు ఈ వారం పొందేటట్టుగా కనబడుతున్నది. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. వీసా లాంటివి ప్రయత్నించండి. కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలను పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధలు కూడా మీరు పొందుతారు. కాకపోతే చిన్న వైద్యంతో సమస్యలు లేకుండా మీకు అవి సమసిపోయేటట్టుగా మీకు కనబడుతున్నాయి. మీ బంధువులలో చిన్న చిన్న అనారోగ్య బాధలు లేదా దుర్వార్త శ్రవణం అటువంటివి వినేటట్టుగా కూడా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా మీకు ధనాదాయం పెరుగుదలగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అనుకొని కొన్ని ఖర్చులు మీద పడతాయి. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. మీకు సీటు లేదా మీ ఆఫీసు ట్రాన్స్ఫర్ కావడమో లేదా పక్క సీట్లోకి జరగడమో ఇటువంటివి జరిగేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కొన్ని ఈ ఆఫీస్ పరంగా కొంత మార్పులు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. మీకు ఇచ్చినటువంటి ఈ టార్గెట్స్ అనుకోండి, మీకు ఇచ్చినటువంటి ఏదైతే పనిని మీకు అప్పచెప్పారో దాన్ని మంచిగా సంతృప్తితోని మీకు చేసి వాళ్ళ మెప్పు పొందే దిశగా మీకు చేస్తుంటారు. మీకు క్యాష్ అవార్డు కానీ రివార్డు కానీ ఈ వారం మీకు శాంక్షన్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. నూతనమైనటువంటి డ్రెస్సులు కానీ కొత్త వస్తువులను కానీ కొని తెచ్చుకుంటారు. సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు మీకు సత్సంబంధాలు నెలకొల్పుకొని వారు రావడమో లేక మీరు వెళ్ళడమో మొత్తం మీద కలయిక ఏర్పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. విదేశ పర్యటనల కొరకు ప్రయత్నించండి, మీకు సక్సెస్ అవుతారు. వీసా లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా మీకు సక్సెస్ కావడం జరుగుతుంది. అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ జరుగుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేటువంటి వారికి మంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు ఈ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయి. కొంతమంది ఈ ఉద్యోగాల్లో విడిచిపెట్టడమో లేదా నూతనమైనటువంటి ఉద్యోగాల కొరకు ప్రయత్నించడమో చేయండి. తప్పకుండా మీరు మంచి కంపెనీలలో కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కానీ పొందే దిశగా మీరు తప్పకుండా లాభం చేకూరుతుంది. ఈ వారం అంతా ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తారు. రాజకీయ పరంగా ఉన్న వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. స్త్రీలకు మంచి గౌరవ ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో కొంత అనిశ్చితి నుంచి బయటకు పడతారు. సమస్యల నుంచి కొంచెం దూరం అవుతారు. ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయత్నిస్తారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొంత దూర ప్రయాణాలు తప్పవు. కొన్ని చెడు వార్తలు వినేటట్టుగా ఉంటుంది ఈ వారం అంతా. శుభవార్తలు వింటారు, అలానే చెడు వార్తలు కూడా వింటారు. కొంత ఖర్చులు మితిమీరిగా ఉంటాయి. కొన్ని సమస్యలు లేదా అభిప్రాయాల్లో భేదాలు, కుటుంబ పరంగా కొన్ని మాటలు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. ఈ వారంలో మీరు కొంత మానసికమైనటువంటి అలజడికి గురికాక తప్పదు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా వాటినన్నింటి అధిగమించేటట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కానీ కుటుంబ పరిశ్రమలు లేదా చిన్నటువంటి పరిశ్రమలు చేసేవారికి
తర్వాత వ్యాపారస్తులకు కానీ సామాన్య లాభం, ఎక్కువగా లాభం లేదు, ఎక్కువగా నష్టం లేదు, అట్లా న్యూట్రల్గా ఉండేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంచెం ఆచి తూచి వ్యవహరించాలి. ఎందుకంటే మీ మీద పబ్లిక్లో మీ మీద మంచి కొంత చెడభిప్రాయంగా ఉంటుంది. వారిలో మమేకమై మీకు జీవిస్తే కానీ మంచి మనుగడ ఉండదు. కనుక మీరు ఆచితూచి మీరు చేసేటువంటి వ్యవహారాలలో ఉండాలి. ధనాదాయం పెరుగుల దిశగా మీరు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు కొంత పై అధికారుల ఒత్తిడి, పై అధికారుల భారం మీ మీద పడుతుంటుంది. తర్వాత మీ తోటి ఉద్యోగస్తులు మీ మీద ఏదో మాటలు పైకి మోసుకెళ్ళడం పోవడం చేస్తారు. కనుక వారిని పూర్తిగా మీరు విశ్వసించకూడదు. వారిని కొంత మీరు అప్రమత్తతతో వ్యవహరిస్తే వాటినన్నిటిని అధిగమించే దిశగా మీకు కనబడుతున్నాయి. ఈ వారమంతా కొంత ఈ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా కొన్ని ఆర్థికమైనటువంటి లాభాలు పొందుతారు. వ్యవసాయ సంబంధించినటువంటి లాభాలు ఎక్కువగా పొందే దిశగా కనబడుతున్నాయి. అనుకోని వినుకోని లాభాలు పొందుతారు. కొన్ని ఆస్తులకు సంబంధించినది విక్రయం కొరకు, అమ్మడానికి కొరకు కూడా మీరు ప్రయత్నిస్తారు. మీరు అమ్మాలనేటువంటి సంకల్పం కొరకు ప్లాన్లు వేస్తుంటారు. దాన్ని అధిగమిస్తారు. తప్పకుండా లాభం పొందే దిశగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు, మంచి గుర్తింపు పొందుతారు. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని త్రుటిలోనే మీరు దాన్ని అణిచివేసి లాభ దిశగా దాన్ని మలుచుకుంటారు. ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతుంది. మీ విద్యార్థులకు కూడా శుభ సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పకుండా వీసా లాంటివి కానీ లేదా మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు పొందడం జరిగేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా శుభాలు జరుగుతాయి. ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పడం అనేది. తదుపరి కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. రాజకీయ పరంగా అనిశ్చిత ఏర్పడుతుంది. పై అధికారులతోని చిన్న చిన్న మాటలు లేదా మీరు ఇచ్చిన పనిని సంపూర్తిగా చేయలేకపోవడం చేత కొన్ని మాటలు అనడం చేత మీరు బాధపడుతుంటారు. మానసికమైనటువంటి చిన్న చిన్న అలజడులు ఏర్పడతాయి. మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీ మీద ఏదో ఆడిపోసే చిన్న చిన్న మాటలు పై అధికారులకు ఏదో చెప్తుంటారు. కనుక మీరు వారితోని ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఖర్చులు ఎక్కువగా అవుతాయి. వైద్యపరంగా కొన్ని ఖర్చులు మితిమీరేటట్టుగా మీకు కనబడుతున్నాయి. బంధుప్రీతి ఎక్కువగా అవుతుంది. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి బంధుత్వాలను మీరు కలుపుకుంటారు. అన్ని విషయాల లోపల మీరు లాభసాటిగానే కనబడుతుంది. అనుకోని వినుకొని చిన్న సమస్యలు ఏర్పడతాయి. అనుకోని వినుకొని లాభాలు కూడా మీకు జరుగుతాయి. కొన్ని అన్నీ అన్ఎక్స్పెక్టెడ్, మీరు ఎదురు చూడేటువంటి లాభాలు వస్తాయి, ఎదురు చూడేటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. అవివాహితులకు కూడా ప్రయత్నించండి. తప్పకుండా లాభం చేకూరుతుంది. విద్యార్థులకు కొంత గడ్డు కాలమే. ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి ఉన్నతమైనటువంటి మార్కులు పొందరు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఇంట్లో కుటుంబ పరంగా మంచి ఆనందంగా ఉండేటువంటి సమయం. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా మంచి వార్తలు వింటారు. వీసా లాంటివి ప్రయత్నించండి. తప్పకుండా లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కూడా మీరు ప్రయత్నించండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో వీరికి కొన్ని అనుకోని వినుకోనిగా కొన్ని లాభాలు మీ ముందుంటాయి. అలానే చిన్న చిన్న మానసికమైనటువంటి అలజడులకు గురికాక తప్పదు. మీ పిల్లలు దూరంగా ఉంటారు, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు, నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పూజాదికమైనటువంటి పనులలో మీరు పాల్గొంటారు. తీర్థయాత్రలు లేదా దైవిక సంబంధమైనటువంటి పనులలో మీరు నిమగ్నమవుతారు. దూర ప్రాంతాల వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. చిన్న చిన్న అశుభ వార్తలు కూడా వినేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీ కుటుంబ పరంగా మానసికంగా చిన్న చిన్న అంటే ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. ఏకాభిప్రాయాలు వచ్చిన కొరకు మీరు ప్రయత్నిస్తారు, మీరు సక్సెస్ అవుతారు. వినుకోని లాభాలు పొందుతారు. ఈ కుటుంబ పరంగా మీరు నూతన ఉత్సాహంతో కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు లాభిస్తాయి. కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారులతోని చిన్న చిన్న మాటలు కూడా పడతారు. అయినప్పటికీ కూడా వాటిని భరించి మళ్ళా తిరిగి మంచి పనిని బాగా తిరిగి చేసి మీరు పై మెప్పు పొందేటట్టుగా మీరు ప్రయత్నిస్తారు. అనేక విధాలుగా మీరు ప్రయత్నాలు మీకు సఫలీకృతమవుతారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుసు రాశి 3, 1, 2, 3, 4, పూర్వాష 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతుంది. విహారయాత్రలు కానీ దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంఘికమైనటువంటి విషయాల లోపల సంఘ సేవలో మీరు ముఖ్య వ్యక్తులుగా గుర్తిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వార్తాపత్రికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వార్తగా కూడా మీరు ఉండడానికి ఎటువంటి సంకోచం లేదు. పై అధికారుల మెప్పు పొందుతారు. మంచి మార్కులు రావడమో లేదా అవార్డు రావడమో మీ పేపర్లకు ఎక్కడమో విద్యార్థులకు లాభసాటిగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు కానీ విదేశాల్లో చదువుకునే వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ లాంటివి మీకు లాభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. తప్పకుండా లాభ దిశగా మీరు ప్రయత్నిస్తారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారం మీరు ఊహించినట్టుగా కొంత లాభసాటిగా కనబడుతుంది. అనుకోని చిన్న కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. మీరు పని చేసే చోట కొంత తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని మీరు పనిలో వ్యవహరించాలి. ఎందుకంటే మీ పక్కకున్న వాళ్ళు ఏదో తప్పు చేసి మీ మీద నూకే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంత అప్పులు చేయడము లేదా అప్పులు ఇవ్వడము మీరు చేస్తుంటారు. దానిలో కొంత మీ దగ్గర తీసుకొని మీ మీదనే 2 మాటలు అనేటట్టుగా ఉంటుంది. కనుక జాగ్రత్తతోని అప్రమత్తతోని సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి. మీ కుటుంబ పరంగా మంచి ముందంజ వేస్తుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు కానీ మంచి సీటు సంపాదించి మీరు కీర్తిని పొందేటట్టుగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు చిన్న అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మానసికమైనటువంటి విచారాలలో ఉంటారు. కాకపోతే ఏమి కాదు, మానసికమైనటువంటి ఒత్తిడి తప్ప ఏమీ జరగదు. ఆర్థికపరమైన లావాదేవీలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శుభ సమయమే. కొంత ప్రయత్నించండి, తప్పకుండా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు లేదా కుటీర పరిశ్రమలకు కుటుంబ పరంగా ఉన్నవారికి మీరు ప్రయత్నించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు మీకు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యల నుండి దూరంగా వస్తారు. అనుకోని లాభాలు పొందుతారు. చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. మీకు వైద్య సేవ అవసరం లేకుండా మీకు నడుస్తుంటుంది. కొన్ని వృత్తిపరంగా మీరు ప్రయత్నించండి, ఉద్యోగపరంగా మీరు ప్రయత్నించండి, తప్పకుండా
లాభసాటిగా మీకు ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. చిన్న చిన్న సమస్యల నుండి కూడా దూరంగా ఉంటారు. అనుకోని వినుకోని లాభాలు పొందుతారు. మీరు కుటుంబ పరంగా చాలా సంతోషంగా మీరు అందరితోని బంధువులతోని కలిసి ఈ వారం గడుపుతారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా మీరు ప్రయత్నించండి. ఒకసారి కాకుండా రెండో సంబంధం మీకు తప్పకుండా నెరవేరుతుంది. కొంత ప్రయత్నం లోపం చేయకుండా మీరు ప్రయత్నించండి. ఒకసారి కాకుండా రెండో ప్రయత్నంలో తప్పకుండా మీరు సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమ వివాహాలు మీకు బెడిసి కొట్టేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత అప్రమత్తతోని వ్యవహరిస్తే మంచిదని చెప్పి తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారులతోని కొంత బాధాకరంగా మాట్లాడతారు. దాన్ని మీరు మనసులో పెట్టుకొని దాన్ని అధిగమించే దిశగా మీరు ప్రయత్నించండి. తప్పకుండా అది కూడా సక్సెస్ అయ్యే దిశగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నించండి. మీరు సక్సెస్ కావడం జరుగుతుంది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారం మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. విదేశ పర్యటన లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. మీరు అనుకున్నటువంటి స్థానాన్ని, అనుకున్నమైనటువంటి సీట్లను పొందుతారు. అవివాహితులకు లాభం చేకూరుతుంది. సంతాన కొరకు ఎదురు చూసేటువంటి వారికి మంచి శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుతుంది. మీ ప్రమోషన్ లాంటివి లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం కూడా జరుగుతుంది. ఈ స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. సంఘ సేవలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల లేదో యజ్ఞయాది కర్మలలో అటువంటి పాల్గొనేటట్టుగా మీకు కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతుంది. ఈ వారం మీ రాశి వారికి అని చెప్పి తెలియజేయడం అనేది. ఈ ద్వాదశ రాశుల్లో మిశ్రమ ఫలితాలు తప్పవు. కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి లేదా పూజించండి. ఎక్కువ జపం చేయండి. మంచి సత్ఫలితాలను పొందేటట్టుగా ఈ వారం మీకు కనబడుతుంది. స్వస్తి.